నిష్పక్షపాతంగా మొత్తం వాస్తవాలన్నీ వెలికితీసి గత అనేక సంవత్సరాలుగా పాతుకుపోయి ఉంది అక్కడ అవినీతి. ముఖ్యంగా ఉన్నత స్థాయిలో అవినీతి చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. అపాయింట్మెంట్స్, టీటీడీ బోర్డు సభ్యుల మొదలుకొని అనేక అంశాల్లో, కొనుగోళ్లలో, యాత్రికులకు వచ్చేటువంటి దాంట్లో, పాసులు రిలీజ్ చేసే దాంట్లో అనేక అంశాల్లో చాలా పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ క్రమంలోనే లడ్డూల వ్యవహారం కూడా ఈ మధ్య బయటపడింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ వాటన్నిటిని కూడా వెలికితీసి తిరుమల తిరుపతి ఒక భక్తులు ఆశించిన విధంగా ఒక ప్రశాంతమైనటువంటి, సామరస్యపూర్వకమైనటువంటి అక్కడ వాతావరణాన్ని కాపాడేందుకు చర్యలు సిఫార్సు చేయాలని చెప్పి మేము కోరుతున్నాము. దీన్ని ఈ అవినీతి అక్రమాలు నిరోధించే దాని సందర్భంలో, ఈ చర్చ సందర్భంలో ఈ రాష్ట్రంలో ఒక కలుషితమైనటువంటి వాతావరణం మతం పేరుతో ఈరోజు జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, ఆయన బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నాడు. ఈ అక్రమాలు వెలుగుతీసి ప్రజలకు భరోసా ఇచ్చేందుకు తోడ్పడాల్సినటువంటి ఆయన ఈరోజు ఇతర మతస్థులు పేరు చెప్పి, అన్ని మతాల పేర్లు, దేవుళ్ళ పేర్లు చెప్పి దేవుళ్ళు మతాల మధ్య వైషమ్యాలు సృష్టించేందుకు, ఉద్రిక్తతలు సృష్టించేందుకు ఆయన మాట్లాడుతున్న తీరు తోడ్పడుతుంది. ఇది ఈ రకమైనటువంటి వైఖరి, దీన్ని ఒక అవినీతి అక్రమాలు నిరోధించే చర్యగా కాకుండా, భక్తులకు విశ్వాసం కల్పించే విధంగా కాకుండా, రాష్ట్రంలో వివిధ మతాల మధ్య ఉద్రిక్తతలు లేకపోతే వాళ్ళ మధ్య అపోహలు సృష్టించే విధంగా ఈరోజు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళే మాట్లాడితే అది ఆ పార్టీలకు కూడా ఏమీ మేలు చేయదు. తెలుగుదేశం అయినా, జనసేన అయినా, వైఎస్ఆర్సీపీ అయినా వాళ్ళు మాట్లాడేటువంటి తీరు ప్రజలకు తోడ్పడేదిగా ఉండాలి. కానీ ఈరోజు ఈ మత ఉద్రిక్తతలు పెంచడం అనేది బీజేపీ లాంటి సంఘ పరివారం లాంటి వాళ్ళ, ఆర్ఎస్ఎస్ సంఘ పరివారం వాళ్ళ మతోన్మాదులు విస్తరించడానికి తోడ్పడేది తప్ప ఇంకోటి కాదు. రాష్ట్రంలో లౌకిక వ్యవస్థని, లౌకిక విధానాలని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. కానీ బీజేపీ దాన్ని కలుషితం చేసి సంఘ పరివార శక్తులు దాని మొత్తాన్ని కూడా మత కోణంలో, మతాల మధ్య వైరుధ్యాలు సృష్టించడానికి ప్రయత్నిస్తుంటే పవన్ కళ్యాణ్ అయినా, తెలుగుదేశం అయినా తీసుకున్న వైఖరి వాళ్ళకు తోడ్పడేదిగా ఉంది. ఈరోజు దేశంలో అనేక పరిణామాలు గమనించినప్పుడు ఏ రాష్ట్రంలో కూడా బీజేపీతో పోటీపడి మత ఉద్రిక్తలు రెచ్చగొట్టిన చోట బీజేపీ బలపడిందే తప్ప ఇతర పార్టీలు ఏవి బలపడలే. పక్కనే శివసేన అనుభవం మనకుంది, ఇతర రాష్ట్రాల్లో ఈ తమిళనాడులో అన్నాడీఎంకే అనుభవం ఉంది. ఇవన్నీ చూసినా సరే ఈ రాష్ట్రంలో అది తెలుగుదేశానికి ఈ రకంగా మతం పేరుతో ఉద్రిక్తతలు రెచ్చగొట్టడం అనేది వాళ్ళకి ఆత్మహత్య సదృశ్యం అవుతుంది. ఒక లౌకిక పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం ఈ ట్రాప్లో, బీజేపీ ట్రాప్లో పడి చేయటం అనేది ఏ విధంగానూ అది సమర్థనీయం కాదు. మోడీకే విన్నపాలు చేయటం అనేది అది ఈ తగాదాలని పిల్లిపోరు పెట్టదీర్చినట్టుగా ఈ తగాదాలను మరింత పెంచి రాష్ట్రంలో ఈ ఉద్రిక్తలు పెరగటానికి కేంద్రంలో ఉన్న ప్రభుత్వమే ఈరోజు యూనియన్ హెల్త్ మినిస్ట్రీ ప్రజల ఆరోగ్యం గురించి వాళ్ళకి బాధరబంది లేదు, లేకపోతే భారాలు ఏ రకంగా ఆసుపత్రుల్లో అందుబాటులో లేకుండా మందుల ధరలు, పరీక్షల ధరలు పెరుగుతుంటే వాళ్ళకేమీ బాధ లేదు. ఇప్పుడు ఉన్నట్టుండి దీని విషయంలో మేమే విచారణ చేస్తాం, నేరుగా రంగంలో దిగి కేంద్ర ప్రభుత్వ సంస్థలు, మంత్రివర్గ సంస్థలన్నీ కూడా పోటీలు పడి దీంట్లో వచ్చి జొరబడటానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని రాజకీయంగా బలపడాలని ఈ శక్తులు ప్రయత్నిస్తుంటే దానికి టీడీపీ, వైసీపీ, జనసేన తీసుకున్న వైఖరులు దానికి తోడ్పడుతున్నాయి. ఇప్పటికైనా సరే వాళ్ళు రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడే విధంగా, లౌకిక శక్తులు, లౌకిక రాజ్యాంగాన్ని కాపాడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఫెడరల్ వ్యవస్థ మన దేశానికి ఆయువు పట్టు. ఇప్పుడు కేంద్రం మీద తోసేసి అన్ని కేంద్రానికే పెత్తనం అప్పచెప్పడం అంటే ఫెడరల్ వ్యవస్థ బలహీనపడటానికి కూడా దారితీస్తుంది. ఒకసారి ఫెడరల్ వ్యవస్థ బలహీనపడిన తర్వాత ఈ ప్రాంతీయ పార్టీలు కూడా ఉనికి ఉండదు. అందువల్ల దీన్ని వెంటనే ఈ తిరుమల తిరుపతి లడ్డూల వ్యవహారాన్ని పూర్తిగా ఒక సమగ్రమైన రీతిలో విచారణ చేసి అవినీతిని అరికట్టే దాని మీద కేంద్రీకరించండి. మత ఉద్రిక్తలు పెంచడానికి ఎలాంటి ఆస్కారం ఇవ్వద్దని చెప్పి మేము, అలాగే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు, కేంద్రంలో మూడోసారి ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చి 100 రోజులు అయింది. ఈ 100 రోజుల్లో రాష్ట్రానికి కేంద్రం ఒరగబెట్టింది ఏమీ లేదు, ఒక్క పైసా సహాయం చేయాల. అమరావతికి సహాయం చేస్తున్నట్టు బడ్జెట్లో చెప్పి ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ వాళ్ళని పంపించి అప్పు తీసుకోమంటున్నారు. అప్పు తీర్చే బాధ్యత ఎవరిది?
అంటే వాళ్ళు మధ్యవర్తులుగా ఉండి అప్పు ఇప్పిస్తారు. కేంద్రం సహాయం చేయట్లా, మధ్యవర్తి రోల్ ప్లే చేస్తుంది. సహాయం అప్పు ఇప్పిస్తుంది, అప్పు చెల్లించే బాధ్యత 50 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వానికి అంటున్నారు. మరి ఆ భారం ప్రజల మీద కదా పడుతుంది. కేంద్రం సహాయం ఏమిటిలో? రాష్ట్రం మీద ప్రజల మీద భారం పడకుండా కేంద్రమే సహాయం చేస్తే అది మనకు మేలు జరుగుతుంది. బడ్జెట్లో ఇంత పెద్ద ఎత్తున వాగ్దానం చేసి చివరికి ఏనుగు సామెతలాగా తుస్సుమనిపిస్తే రాష్ట్ర ప్రజల మీద భారం వేయటం ఏ రకంగానూ దీన్ని సమర్థనీయం కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి పూర్తిగా రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధికి అవసరం నిధులన్నింటినీ కేంద్రమే భరించేటట్టు, వాళ్లే బాధ్యత తీసుకొని తిరిగి చెల్లింపులు చేసేటట్టుగా మాట్లాడాలి, దాన్ని రిప్రజెంట్ చేయాలని చెప్పని కోరుతున్నాము. వెనుకబడిన ప్రాంతాలకి నిధులు ఇస్తామని బడ్జెట్లో ప్రసంగంలో చెప్పారు. ఈ రోజు వరకు కనీసం దాని మీద ఏమీ మాట మంతి ఏమీ లేదు. ఒక పైసా కేటాయించలేదు, ఒక నివేదిక లేదు, ఒక కమిషన్ లేదు, ఒక పర్యటన లేదు. కేవలం ప్రజలను మభ్యపెట్టడానికి వెనుకబడిన ప్రాంతాల నిధులని చెప్పడం తప్ప ఏమీ చేయటం లేదు. అందుకని ఈ కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నాము. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కూడా నాటకాలు ఆడుతుంది కేంద్రం. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ వైఖరికి తాళం వేస్తున్నది. స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? ప్రైవేటీకరణ జరగకుండా చూస్తానని చెప్పాడు. మరి ప్రైవేటీకరణ జరగకుండా ఒక రూట్ మ్యాప్ను తయారు చేయాలి. ఆ రోడ్ మ్యాప్ని అమలు చేయడానికి ఒక ప్రభుత్వ స్థాయిలో, రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి, ఒక మిషన్ ఏర్పాటు చేయాలి. వాళ్ళు నిరంతరం కాపలా కాసి దాన్ని రక్షించాలి. ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి అని చెప్పి మేము కోరుతున్నాం. ఈ 100 రోజుల పరిపాలన రాష్ట్రంలో నేను మారాను అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, మేము మార్చి చూపిస్తామని మంత్రులందరూ చెబుతున్నారు. కానీ ఆచరణలో ఆ మార్పు కనపడటం లేదు. ప్రజలు ఆశించిన విధంగా మార్పు లేదు. ఈ రోజు వరకు కూడా ఇసుక దందా కొనసాగుతున్నది. ఉచిత ఇసుక అనేటువంటి విధానం అమల్లో రాలా. గత ప్రభుత్వాల కన్నా ఇంకా రేటు పెరిగింది. ఈ రకరకాల పేర్లతో స్థానిక పెత్తందారులు, స్థానిక ఎమ్మెల్యేలు దీని మీద ఆధిపత్యం కోసం పోటీలు. ఇంతకుముందు ఆ ప్రభుత్వంలో ఆ ఎమ్మెల్యేలు పెత్తనం చేసి ఇప్పుడు వచ్చి ఈ ఎమ్మెల్యేలు లాక్కొని పెత్తనం చేస్తున్నారు. తేడా అంతే. ఒకరు పోయి ఇంకోరు వచ్చారు ఆ స్థానంలో. ఇసుక మీద దందాకి, మద్యం మీద దందా అంతే. మార్పు అవినీతి ట్రాన్స్ఫర్లకి, లేకపోతే అధికారులకి అపాయింట్మెంట్స్కి పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారుతున్నాయి. దీనికి మార్పు లేదు. మరి మార్పు చూపెట్టాలంటే అవినీతిని నిరోధించాలి, ఇసుక చేసిన వాగ్దానాలు అమలు చేయాలి. సూపర్ 6 ఎదురు చూస్తున్నారు జనం, ఎప్పుడెప్పుడు అమలు చేస్తారని. ఒక పెన్షన్ తప్ప మిగతా కూడా అమల్లోకి రాలేదు. మరి చేసిన వాగ్దానాలు అమలు చేయకుండా మార్పు ఎలా సాధ్యం? కాబట్టి ఈ వాగ్దానాల అమలు మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించి మాటల్లో చెప్పే మార్పుని చేతల్లో కూడా చూపించాలని చెప్పి మేము కోరుతున్నాము. అలాగే ఈరోజు ఈ ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయడానికి ప్రజల మీద భారం, ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఉపాధి లేదు వాళ్ళకి, అప్పులు పాలవుతున్నారు, అవస్థల పాలవుతున్నారు. అందుకని ఇసుక విధానాన్ని ఉచితంగా అందించాలి. ఇసుకని గతంలాగా ఉండకూడదు, దాని మీద ఆధిపత్యం, కంపెనీల ఆధిపత్యం ఉండకూడదు. 4వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళనకి మేము పిలిపించాం. అక్టోబర్ 4వ తేదీ ఈ ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయాలని కోరుతూ చేస్తున్నటువంటి ధర్నాలని, ఇతర ఆందోళన కార్యక్రమాలని జయప్రదం చేయాలని ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.